టీచర్లకు ఎక్కువ జీతాలు ఉండాలి. నిన్న ఆయన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కడప జిల్లాలో జరిగినటువంటి, కడప నగరంలో జరిగినటువంటి ఒక హై స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్లతో అదేవిధంగా పిల్లలతో అందరితోనూ మాట్లాడారు. వారితో కలిసిమెలిసి ఉన్నారు. వారితో పాటు లంచ్ చేశారు. చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా బాపట్ల వెళ్ళారు. బాపట్లలో కూడా అదే రీతిలో కార్యక్రమం సాగింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ కీలకంగా ఉన్నాయి. టీచర్లకు ఎక్కువ జీతాలు ఉండాలి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ జీతాలు ఇస్తోంది అంటే ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్టు అయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పీఆర్సీ వచ్చే వరకు ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వరకు అది కార్యాచరణగా, ఉద్యమంగా రూపాంతరం చెందకపోయినప్పటికీ కూడా ఇప్పటికే పీఆర్సీ రాలేదు, ఐఆర్ రాలేదు, పెండింగ్ బిల్స్ రావట్లేదు, ఇలా రకరకాల అసంతృప్తులు ఉపాధ్యాయుల్లో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో టీచర్లకు మరింతగా జీతాలు ఉండాలి అంటూ ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకి ఉప ముఖ్యమంత్రి మద్దతు పలుకుతున్నారా? ఉపాధ్యాయులు ఇప్పటికే తమ వేతనాలు పెంచాల్సిందే, వేతనాల కోసం తక్షణమే పీఆర్సీ పే రివిజన్ కమిషన్ వేయాల్సిందే, దానికి ముందుగా ఐఆర్ ఇవ్వాల్సిందే, తాత్కాలిక భృతి చెల్లించాల్సిందే అని కోరుతున్నారు. టీచర్లు ఏదైతే కోరుతున్నారో, టీచర్ సంఘాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో అదే డిమాండ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏంటి దీనికి సంకేతం? ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అప్పులు మయంగా మారుతుంది, చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా సంపద సృష్టి అని రకరకాలుగా చెప్పినప్పటికీ కూడా వరుసగా ప్రతి నెల అప్పులు తీసుకురాక తప్పడం లేదు. అప్పులు పరిమితి మించిపోయి కూడా కేంద్రం నుంచి అదనంగా పరిమితి తెచ్చుకుని పర్మిషన్తో కొత్తగా అప్పులు చేసేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఉపాధ్యాయులకి వేతనాలు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఇస్తామని చెప్పి 1-2 నెలలు ఇచ్చి ఆ తర్వాత నుంచి 10వ తారీఖు లోపల ఏదో ఒక రోజు చెల్లించే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇది జాగుతుంది. ఇప్పుడు డిసెంబర్ నెలలో వేతనాలు కూడా 1వ తారీఖున రాలా, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఇలా రకరకాల తేదీల్లో కొద్ది మంది చొప్పున వేసుకుంటూ వస్తున్నారు. కేంద్రం నుంచి ఆర్బీఐ నుంచి అప్పులు వచ్చిన తర్వాత, అప్పులు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ అయిన తర్వాత ఇక్కడి నుంచి జీతాలు విడుదల చేసే పరిస్థితి వచ్చింది. అప్పులు వస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అలాంటి సమయంలో మరింత జీతాలు ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. అది డిమాండా, రిక్వెస్టా, లేకుంటే ఆయన ఒపీనియన్నా, కారణం ఏదైనా కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ సూటిగా చెప్పేశారు, ఉపాధ్యాయులకి ఇప్పుడు ఇస్తున్న జీతాలు తక్కువ, ఇప్పుడు ఇస్తున్న జీతాల కన్నా ఇంకా ఎక్కువ జీతాలు ఉండాలి అంటూ ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నటువంటి డిమాండ్కి ఉప ముఖ్యమంత్రి మద్దతు పలికారు. ఇది ఎక్కడి దాకా దారితీస్తుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా ఇది కూడా మారబోతుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి మరింత పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు మరింతగా తమ స్వరం పెంచేందుకు ఇది ఆస్కారం ఇస్తుంది.